రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీపీ మెరుపు దాడులు చేసింది. జూలై 2025లోనే మొత్తం 22 కేసులు నమోదు చేసింది. 13 ట్రాప్ కేసులు, ఒక లెక్కకు మించి ధనం, మరొకటి క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేసింది. ట్రాప్ కేసుల్లో 5.75 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. లెక్కకు మించిన ధనం కేసులో కూడా 11.5 కోట్ల రూపాయల ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ఆర్టీఐ చెక్ పోస్టులు అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా సర్ప్రైజ్ చెక్స్ నిర్వహించి అకౌంట్స్ లోని లేని 1.49 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 148 కేసులను నమోదు చేసినట్లు కూడా ఏసీబీ వెల్లడించింది. అవినీతి నివారణకు ప్రజల అవగాహన పెంచే కార్యక్రమాలను సైతం చేపడుతున్నామని కూడా ఏసీబీ వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ దీపిక. తెలంగాణలోని ఏసీబీ అధికారులు దూకుడు పెంచారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రకటించింది. 1064 పై ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ముందుగా ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని టోల్ ఫ్రీ నంబర్ పై ప్రచారం చేసేందుకు ఇటు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సుల్లో అలాగే ఆటోల్లో టోల్ ఫ్రీ నంబర్ కు సంబంధించి స్టిక్కర్లు కూడా అతికించారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల నమోదులు అయితే రికార్డులో సృష్టిస్తుంది. అయితే ప్రభుత్వం అధికారుల తీరు మారడం లేదనే చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు తోటి ఆఫీసర్లు పట్టుబడుతున్నా సరే లంచాలు తీసుకోవడానికి వెనకాడటం లేదనేది అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏసీబీ అధికారులు వరుసగా దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా 148 కేసులు నమోదు చేయగా ఇందులో ఏదైతే ట్రాప్ కేసులు వచ్చేసి 93, అలాగే అక్రమ ఆస్తుల కేసులు వచ్చేసి 9, అలాగే క్రిమినల్ మిస్కండక్ట్ కేసులు వచ్చి 15, అలాగే సాధారణ కేసులు వచ్చి 11, అలాగే ఆకస్మిక దాడులు వచ్చేసి 17, అలాగే 3 ఇంటెలిజెన్స్ తనిఖీలు కూడా చేశాయి. ముఖ్యంగా ఈ దాడుల్లోనే 145 మంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా 30.32 లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 39.16 కోట్లు అక్రమ ఆస్తులు కూడా గుర్తించారు. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా అయితే వేస్తారు. ముఖ్యంగా ఏసీబీ చేపట్టిన దాడుల్లోనే నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, నూనె శ్రీధర్ తో పాటు ఈఎన్సీ హరిరామ్ లాంటి ఉన్నతాధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురు అధికారుల వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా అవినీతి నగదు ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ జూలై నెలలోనే చూసుకున్నట్టయితే 22 కేసులు అయితే నమోదు చేశారు. అంటే ఈ జూలైలోని ఏసీబీ అధికారులు మొత్తం 22 కేసులు నమోదు చేశారు. ఇందులో 13 ట్రాప్ కేసులు, ఒక అక్రమ ఆదాయం, అలాగే ఒక క్రిమినల్ మిస్కండక్ట్, అలాగే ఎక్కువ కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులో 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే అరెస్ట్ కాగా ఇందులో ఏదైతే 2 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారి జ్యుడిషియల్ రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ట్రాప్ కేసుల్లో 5.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11.5 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ఆర్టీఏ చెక్ పోస్ట్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కూడా చేశారు. ఆ సమయంలో లెక్కల్లో లేని 1.9 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ జూలై నెలలోనే అనేక మంది అధికారులు పట్టుబడ్డారు. అలాగే కొంతమంది ఇంకా పరారీలో కూడా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకస్మిక తనిఖీలు ఏసీబీ అధికారులు చేస్తూనే ఉన్నారు. గతంలో ఇది చూసుకున్నట్టయితే ఇటు ఫార్ములా ఈకార్ రేస్ కావచ్చు, గొర్రెల స్కామ్ కేసు కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎవరైనా సరే ఒక 100 రూపాయలు లంచం ఇచ్చినా సరే ఇమీడియట్ గా వాళ్ళని అయితే పట్టుకుంటుంది. అలాగే ఈ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఎవరైనా లంచం అడిగితే కనుక డైల్ 10464 అనే నెంబర్ ను కూడా ప్రకటించారు. వీటన్నిటిని కూడా ఇటు ఆర్టీసీ బస్సుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ముఖ్యంగా జనాలు ఎక్కువ తిరిగే ప్రాంతాలలో కూడా అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ అనేది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ప్రస్తుతం అధికారులు అయితే చూస్తున్నారని చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ కుమార్.